ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 18. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 20, 21 మరియు 22 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైడునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాల్లో కొన్ని సమస్యల గుండా, కొన్ని ఒత్తిళ్ళ గుండా, కొన్ని రకాల ఇరుకుల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారేమో. చాలా ఒత్తిడికి గురి అయిపోయి ఒక పని చేసేది మరొక పని చేస్తున్నారేమో. ఒక మాట మాట్లాడవలసి ఉండగా ఇంకొక మాట మీరు మాట్లాడుతున్నారేమో. మీరు టెన్షన్ పడవద్దు. ప్రభు మీతో ఉన్నారు. మీ భారములన్నీ ఆయన మోయడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమాత్రం దిగులు చెందవద్దు. ఆయన చెప్పాడు, దిగులు పడకుము, నీతి అనే నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ మాట చెప్పింది భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు. తప్పకుండా మీ జీవితంలో నూతన ఆనందాన్ని, నూతన సమాధానాన్ని ఆయన దయచేయగలడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన వాగ్దానముతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నా బిడ్డ, ఒక తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను ప్రేమించకుండా, కరుణించకుండా, జాలి చూపకుండా ఆమెను మరుస్తుందా? సూటిగా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నీ బిడ్డలకు తల్లివైతే నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని నీవు ఎప్పుడు కరుణించవా? నీ పిల్లల మీద జాలి పడవా? నీ పిల్లల మీద ప్రేమ చూపించవా? తప్పకుండా చూపిస్తావు. అయితే ప్రభు అంటున్నాడు, ఒకరోజు ఏదో ఒక సందర్భంలో నీవైనా నీ పిల్లల్ని మరవచ్చు, కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను ఎడబాయను. ఈ మాట దేవుడు నీతో చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇంత గొప్ప వాగ్దానం నీ కొరకు ఈ ఉదయకాలం ప్రభు విడుదల చేసి నీతో మాట్లాడుతుండగా, ప్రతి విధమైన భయము నుండి నీవు బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నీ భారమంతా కూడా నా మీద వేయి, నేను వాటిని మోస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీ కన్నీళ్లను నేను తుడుస్తాను, నీ శత్రువుల మధ్య నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను, నీ శత్రువులని నీ పక్షపు వారుగా నేను మారుస్తాను. దేనికైతే భీతిల్లి, దేనికైతే అలజడి చెంది, దేనికైతే నీవు కంగారు పడుతున్నావో వాటన్నిటినీ ప్రభు నీకు దూరం చేయబోతున్నాడు. ఒక్కటే అని చెప్తున్న మాట విను. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ మాట కొత్త నిబంధనలో యాయిరుతో చెప్పాడు. ఆ మాట నీకు కూడా చెప్తున్నాడు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ మాట నీవు పట్టుకొనగలిగితే
ఈరోజు నీ భారములన్నీ దొర్లిపోతాయి. నీకు ఆదరణ కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నువ్వు తలను పైకెత్తుకుని నడవగలవు. నా ప్రియ దేవుని బిడ్డ, ఇట్టి గొప్ప తండ్రి నీ ప్రక్కనే ఉండగా నువ్వెంత మాత్రం కూడా భయపడవద్దు, దిగులు చెందవద్దు. ప్రభు కృప నీకు తోడయుడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఒక స్త్రీ తన పిల్లల్ని మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మరువను అని చెప్తున్నారు. అవును నాయన, నీ ప్రేమ మా ఎడల అపారమైనది, నీ దయ ఆయుష్కాలమంతా నిలుచున్నది. అయ్యా, మీ వాగ్దానమును బట్టి మేము ధైర్యం తెచ్చుకొని నిలకడ కలిగి మీ సన్నిధిలో జీవిస్తున్నాం. మా ప్రియుల మీద మీ హస్తాన్ని ఉంచి ఘనత పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.